అంటే నీకు బాధ్యత అంత వేగంగా తీసుకున్నాడు. కాంగ్రెస్ చచ్చినా చేసేది కాదు, ఎన్నో పోరాటాలు చేస్తే కానీ చేసేది కాదు. తెలంగాణలో చంపినట్టు చంపుతుంది. కానీ వీళ్ళు వెంటనే నిర్ణయం తీసుకున్నారే, పాజిటివ్ నిర్ణయం తీసుకున్నారే. జనాభా ప్రాతిపదికన కాదులేయా మీకు 50% పెంచుతామని, ఎనఫ్ ఇది. అది తెలిసినా కూడా రాజకీయ కారణంగా ఆపుకొచ్చారు. చంద్రబాబు గారి కంటే అనుభవం ఏం కాదు కదా స్టాలిన్కి, చంద్రబాబు కంటే అనుభవజ్ఞుడేం కాదు కదా శశిధరూర్. చంద్రబాబు అంతా ఆలోచించిన తర్వాతనే మాట మాట్లాడాడు. ఓ పక్కన భవిష్యత్తులో పిల్లలు పెరగాలని మాట్లాడగలుగుతున్నాడంటే ప్రస్తుతం మనం తిట్టుకోవచ్చు. అంటే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారా? లేదు అంటే ఈవెన్ రెస్ట్ ఆఫ్ ఎన్డీఏ లెక్కేసినా కూడా అతనికి అర్థమవుతుంది అన్యాయం జరగకుండా ఆపుతున్నాడు. లేకపోతే వీళ్ళు ఏదో విధంగా సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టేవాళ్ళు బేసిక్ గా. కానీ ఇది కరెక్ట్ ఫార్ములా అని తెలుగుదేశం కూడా నమ్ముతోంది. చంద్రబాబు నమ్ముతున్నారు కాబట్టి ఆయన ఒప్పుకున్నారు. అందుకే కదా మన లోకేష్ గారు కూడా మహిళా రిజర్వేషన్ బిల్ అక్కడ అమలు అమ్మకం మేము చేస్తాం. కానీ ఒకటండి, ఈసారి బిల్లు ప్రవేశపెడితే బిల్లు వీగిపోకుండా ఉండే అవకాశాలు, బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఎంత ఇప్పుడు పెడతారని నేను అనుకోవట్లేదు. మేబీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అయ్యాక వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో జరిగేటటువంటి సమావేశాల్లో పెట్టచ్చు. బీజేపీ గెలిస్తే ఉత్తరప్రదేశ్ లో. అంటే వీళ్ళ బలం ఇంకా పెరగలేదు కదా రాజ్యసభలో గానీ. రాజ్యసభలో ఇప్పుడు లెక్క ప్రకారం మొన్న 16 తక్కువ 2/3 వచ్చేసింది. ఈ 16 కూడా వచ్చేస్తాయి. అంటే వీళ్ళు రావడం వల్ల వచ్చినట్టుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ నుంచి, మన పంజాబ్ నుంచి కొంతమంది రావడం.